హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో మీ పిల్లలు కానీ లేదా మీ రిలేటివ్స్ పిల్లలు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ చదువుతుంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మ్యాథ్స్ని ఎంత ఈజీగా సింపుల్ స్టెప్స్తో నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ చాప్టర్లోని 1.1 ఎక్సర్సైజ్ చూద్దాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్. యూజ్ యూక్లిడ్స్ ఆల్గరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్. యూక్లిడ్స్ ఆల్గరిథం అన్నా డివిజన్ ఆల్గరిథం అన్నా ఒకటే. సమ్టైమ్స్ హీ విల్ గివ్ యూక్లిడియన్ ఆల్గరిథం ఆర్ ఎల్స్ హీ విల్ ఆస్క్ ఫర్ డివిజన్ ఆల్గరిథం. ఏది యూజ్ చేసినా వీ కెన్ ఫైండ్ హెచ్సిఎఫ్. బోత్ ఆర్ సేమ్ మెథడ్స్. ఫస్ట్ క్వశ్చన్ 900 into 270. ఫస్ట్ యూక్లిడియన్ ఆల్గరిథం ఏంటిది? A = BQ + R, వేర్ R 0 ≤ R R B. ఈ కండిషన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ 900 and 270. ఫస్ట్ 900 270 డివిజిబుల్ అవుతుందా చూడాలి. 900 = 27 ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు? 27 into 3 ప్లస్ రిమైండర్ 900 = 270 into 30 ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది? 90. నెక్స్ట్ 270 ఏం రాసుకోవచ్చు? 9 3s are 27 కదా, 0 0. 9 into 3 ప్లస్ రిమైండర్ 0 వచ్చింది కదా రిమైండర్. దేర్ ఫోర్ హైయెస్ట్ 90. హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఈజ్ 90. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 196 and 38,220. ఇది చాలా పెద్ద నెంబర్ కదా, మనం డివిజన్ యూస్ చేయొచ్చు. 196 ఇట్లా రఫ్లో కూడా మనం డివిజన్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 196 into 1 వస్తుంది. 196 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 186. నెక్స్ట్ చిన్నది కాబట్టి బారో 2. నియర్ టు 10s కదా కాబట్టి 9. 9 6 54. 9 9 81. 6 7 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ చేయండి. రిమైండర్ ఎంత వస్తుంది? 8 9. ఈ 0 బారో తీసుకోవాలి. 0. నెక్స్ట్ 0. 196 into 98 వస్తుందా? 5s 980. రిమైండర్ ఎంత వచ్చింది? 0. మనం ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు 38,220 = 196 into ఎంత వస్తుంది? 195 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో దీని హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 195 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38,220 is equal to 195. Next, third question. 1651 and 2032. లార్జెస్ట్ నెంబర్స్ ఈ రెండు లార్జెస్ట్ కాబట్టి 2032 is equal to 1651 into 1 ప్లస్ ఎంత వస్తుంది? 381 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ 1651 రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 381 నియర్ టు 4 కదా, ఇది 16 కదా, ఇంటూ 4s రిమైండర్ ఎంత వస్తుంది? 127. 165 divided by 381. ఇలా చేసుకుంటే మనకి 4 రిమైండర్ ఎంతనో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 381 ఈజ్ ఈక్వల్ టు 127 into 7 3s 21. 7 3s 21. 7 8 8 7 1s ఎంత వస్తుంది? 381 వస్తుంది. 3 1s 3 ప్లస్ ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది? 0. లాస్ట్ టైం వచ్చేసింది 127. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1651, 2032 ఈజ్ ఈక్వల్ టు 127.
నెక్స్ట్ వి గో ఫర్ సెకండ్ క్వశ్చన్. యూజ్ డివిజన్ ఆల్గరిథం. ఇక్కడ డివిజన్ ఆల్గరిథం ఇచ్చారు కాబట్టి సేమ్. టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q plus 1 or 2q plus 3 or 2q plus 5 where q is some integer. ఫస్ట్ మనం ఈవెన్ అండ్ ఆడ్ చూద్దాం. ఈవెన్ నెంబర్స్ ఏంటివి, ఆడ్ నెంబర్స్ ఏంటివో చూద్దాం. ఈవెన్ నెంబర్స్ ఏంటివి, విచ్ ఆర్ ద నెంబర్స్ డివిజిబుల్ బై 2, 4, 6, 8, 10 and so on. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఏంటివి, నాట్ డివిజిబుల్ 1, 2 plus 1, 3, 5, 7. రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మనం లాస్ట్ nth నెంబర్ ఏం రాసుకోవచ్చు, 2n, ఎందుకంటే ఈవెన్ నెంబర్ డివిజిబుల్ బై 2, సో 2n. నెక్స్ట్ ఇదేం రాసుకోవచ్చు, 2n plus 1. వీటన్నిటికీ +1 +1 +1, 6 + 1, 8 + 1, 10 + 1, 11. అట్లా 2n plus 1. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ 2n. ఆడ్ ఫార్మ్ ఈజ్ 2n plus 1. ఇక్కడ ఏమడుగుతున్నారు, యూస్ డివిజన్ ఆల్గరిథం టు షో దట్ ఎనీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1, 6q plus 3, 6q plus 5. డివిజన్ ఆల్గరిథం ఏంది, సొల్యూషన్. డివిజన్ ఆల్గరిథం ఈజ్ ఈక్వల్ టు, ఏం రిప్రజెంట్, a ఈజ్ ఈక్వల్ టు bq plus 1 వేర్ r 0 less than or equal to r less than b. ఇక్కడ b ఏమి ఇచ్చారు, 6q plus 1, 6q plus 3, 6q plus 5 గివెన్. b ఏముంది ఇక్కడ, 6. సో 0 less than or equal to r less than 6. మనం ఆర్ని ఏమని రాసుకోవచ్చు, 0, 1, 2, 3, 4, 5. ఇవి ఆర్. ఫస్ట్ మనం 0 పెట్టుకొని చూద్దాం. ఏమవుతుంది, 6q plus 1, 6q plus 3, 6q plus 5. మనం చూద్దాం ఇప్పుడు. ఈవెన్ నెంబర్స్ అవ్వాలంటే ఏముండాలి, +2 + 4 కదా. ఇక్కడ ఏమి ఇచ్చిర్రు, 6 అనేది ఈవెన్ నెంబర్, అంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్, ఆర్ ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ నెంబరే వస్తుంది. బట్ ఆడ్ ప్లస్ ఆడ్ ఆల్వేస్ ఈవెన్ వస్తుంది. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. 6q plus 1, 1 ఏంటిది, ఆడ్ నెంబర్. 3 ఏంటిది, ఆడ్ నెంబర్. 5 ఏంటిది, ఆడ్ నెంబర్. 6q ఈజ్ ఈవెన్. సో దేర్ ఫోర్ 6q plus 1, 6q plus 3, 6q plus 5 ఆర్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. Coming to second question. Use division algorithm to show that the square of any positive integer is of the form 3p plus 1. ఏం అడుగుతున్నాడంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ స్క్వేర్ అనేది 3p and 3p plus 1 ఫామ్లో ఉందా అని షో చేయమంటున్నాడు. సొల్యూషన్ ఏంటిది, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చినాడు చదవాలి, తర్వాత మనకు వచ్చింది మనం చేసుకుంటా పోతే ఆన్సర్ వస్తుంది. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకుందాం, వాట్ వి నో, డివిజన్ ఆల్గరిథం. ఏంటిది డివిజన్ ఆల్గరిథం, a ఈజ్ ఈక్వల్ టు bq plus r వేర్ 0 less than or equal to r less than b. ఇక్కడ b ఇచ్చారు వాళ్ళు 3. గివెన్ ఏమి ఇచ్చారు, 3p, 3p plus 1. సో వీ కెన్ టేక్ b ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు r ఏమవుతుంది, 0 less than or equal to r less than b కదా. 0, 1, 2. ఫస్ట్ మనం రిమైండర్స్ ఇవి తీసుకొని చూద్దాం. ఫస్ట్ కేస్ 0, ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0, దెన్
a is equal to 3q plus 0. Let a be any positive integer. ఏమడుగుతున్నారు వీళ్ళు? స్క్వేర్ అడుగుతున్నారు కదా. a square is equal to 3q whole square, that is equal to 9q square. మనం q స్క్వేర్ని p అనుకుందాం, that is equal to 9p. then a square is equal to 9 ఏమని రాసుకోవచ్చు? 3 into 3 రాసుకోవచ్చా? 3p అవుతుంది. a square is equal to 3p whole p అనుకుందాం, p. కండిషన్ సాటిస్ఫై. ఫస్ట్ సెకండ్ ఏంటిది? r is equal to 1 అయితే a is equal to 3q plus 1. స్క్వేర్ చేయండి. a square is equal to 3q plus 1. we have a plus b whole square ఫార్ములా. ఏంటిది అది? a plus b whole square is equal to a square plus b square plus 2ab. మనం ఏదన్నా క్వశ్చన్స్లో ఫార్ములాస్ యూజ్ చేస్తుంటే ఇట్లా సింబల్లో పెట్టి ఇట్లా బ్రాకెట్లో రాస్తే వీ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎక్స్ట్రా మార్క్స్. a square is equal to 3q whole square ఎంత? 9q square plus b square 1 square 1 plus 2ab. 2 3s are 6, 6 1s are 6, 6q అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 3 into 3q square plus 2q, 3 2s are 6 plus 1. మనం ఈ హోల్ మొత్తాన్ని p అనుకోవచ్చా? a square is equal to 3p plus 1. సెకండ్ కండిషన్ కూడా వాళ్ళు అడిగింది ఏంటిది? 3p plus 1 satisfies. and next third condition, r is equal to 2. we have up to 2, 0 1 2. a is equal to 3q plus 2. a square is equal to 3q plus 2 whole square, that is equal to 9q square plus 2 square 4 plus 2 3s are 6, 6 2s are 12, 12q. ఇక్కడ ఎక్కడైనా 3 కామన్ తీసుకోవచ్చా? నో. సో r is equal to 2 is not satisfying. therefore square of any positive integer is of the form 3p or 3p plus 1. మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం కదా, హెన్స్ ప్రూవ్డ్. ఏ క్వశ్చన్కైనా లాస్ట్కి కంక్లూషన్ రాస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్ ఫామ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది.